అధ్యక్ష ధన్యవాదాలు. విశాఖ నగరం అధ్యక్ష ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా, ఫైనాన్షియల్ క్యాపిటల్గా, ఏషియాలోనే అత్యంత వేగంగా డెవలప్ అవుతున్న నగరం అధ్యక్ష. అయితే దానికి ప్రధానంగా ట్రాఫిక్ సమస్య అధ్యక్ష. ఏదైతే కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంలో రేపు జూన్ 26న స్టార్ట్ కాబోతా ఉంది. వన్స్ అక్కడ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత నగరానికి పబ్లిక్ సంబంధించిన ట్రాఫిక్ అయితే ఒక సీరియస్ ఇష్యూ కాబోతుంది అధ్యక్ష. దానికి ప్రధానంగా ఒకటి మెట్రో, 2 కోస్టల్ కారిడారు, 3వది ఫ్లైఓవర్స్. ఇట్లా 3 రకాలుగా ఆ ట్రాఫిక్ అడ్రస్ చేయడం కోసం గతంలో ప్లాన్ చేయడం జరిగింది. అయితే 3 కూడా ఇప్పుడు మెట్రో కానీ, లేకపోతే కోస్టల్ కారిడార్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ అన్ని కూడా ప్రస్తుతానికి అది పురోగతి అయితే ఏమీ జరగట్లేదు. ఒక 30 years బ్యాక్ నగరంలో రోడ్లన్నీ కూడా వైండింగ్ చేశారు తప్ప 30 years నుంచి ఇప్పుడు దాకా ఏమాత్రం వైండింగ్ జరగలేదు. అప్పుడు వెహికల్స్ కానీ, అప్పుడు పాపులేషన్ కానీ, ఇప్పుడున్న పాపులేషన్ కానీ, ఇప్పుడున్న వెహికల్స్ కానీ చూసుకుంటే అది కనీసం ఒక 4-5 times పెరిగింది. అంతేకాకుండా రీసెంట్ గా వస్తున్న ఐటీ కంపెనీలు కానీ, లేకపోతే టూరిజం ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా మాక్సిమం వైజాగ్ కి వస్తామని, ప్రత్యేకించి గూగుల్ వచ్చిన తర్వాత రాబోయే 4-5 సంవత్సరాల్లో కనీసం 1,00,000 మంది ఎంప్లాయీస్ వస్తారంటూ కూడా ప్రిడిక్షన్ వస్తా ఉంది. మరి 1,00,000 మంది ఎంప్లాయీస్ వచ్చారంటే వాళ్ళందరూ కూడా 2 wheelers కానీ, 4 wheelers కానీ ఏ వెహికల్స్ తీసుకున్నా కూడా మరీ పరిస్థితి కూడా దారుణంగా తయారవుతుంది. కాబట్టి దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎట్లాగైతే సిఆర్డీఏ మీద ఎవ్రీ వీక్ రివ్యూ చేస్తా ఉన్నారో, వైజాగ్ ట్రాఫిక్ సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా అటు ఎంఏయుడి కానీ, ఆర్ఎండ్బి కానీ, నేషనల్ హైవేస్ కానీ అన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ తోటి ఒక సీరియస్ గా రివ్యూ చేసి తప్ప ఈ ఇష్యూ చాలా జటిలంగా తయారవుతుందని చెప్పని మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష. కానా శ్రీనివాస్.